హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే మీషో శారీస్ కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను. టోటల్ 3 శారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. 3 శారీస్ 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో, డిఫరెంట్ డిజైన్స్ తో, అలాగే డిఫరెంట్ ప్రైజెస్ తో ఉన్నాయన్నమాట. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ లో పర్చేజ్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయండి శారీస్ కలెక్షన్ అయితే. అంటే కొంతమంది మనకి కమెంట్ చేశారనమాట, మనకి కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకురండి అక్క అని. సో కొంచెం ఈ రోజు అయితే ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది. అంటే కొంచెం బీడ్స్, పెరల్స్ లాంటివి మాట ఉన్నాయి మన శారీకి. వర్క్ అంతా అలాంటి కొంచెం డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చాను. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చడానికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. ఎల్లో ఇంకా గ్రీన్ కలర్ తో వచ్చిందన్నమాట శారీ మనకి ఏంటంటే మంచి సిల్క్ ఫ్యాబ్రిక్, దాని కిందేమో డిజైనర్ బార్డర్ ఒకటి వచ్చిందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా మనకి చిన్న ఇలాగా బీడ్స్ లాగా వచ్చింది. ఇంకా చిన్న మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి. ఇవి రియల్ మిరర్స్, ప్లాస్టిక్ మిరర్స్ కాదు, రియల్ మిరర్స్. అలాగే చిన్న బీడ్ వర్క్ అన్నమాట. చాలా బాగుంది శారీ అయితే. కొంచెం యూనిక్ గా అనిపించింది, అందుకే మన కలెక్షన్ అయితే కల్పిస్తాను. శారీ చూసారా? శారీ అంతా మనకి ఎల్లో మీద చిన్న బుటీ అండి, చాలా చాలా చిన్న సైజు బుటీ లాగా వచ్చింది. చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ అయితే. 3 సారీస్ మీకు తప్పకుండా నచ్చేస్తుందండి. ఈరోజు కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. అంటే ప్రెసెంట్ మనకి అన్ని ఒకేషన్స్ అవే కదా ఉన్నాయి. సో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొద్దామని తీసుకొచ్చాను. శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ కింద వైపు బార్డర్ వచ్చినప్పుడు మనకి ఇలా వచ్చిందండి. ఇలా డిజైనర్ బార్డర్ వచ్చింది. అంటే జెరీ బార్డర్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి ఇలా డిజైనర్ బార్డర్ అయితే వచ్చింది. పై వైపు ఇలా అన్నమాట. సేమ్ శారీ కలర్లోనే వచ్చింది, జెరీ బార్డర్ వచ్చింది. శారీ అంతా ఈ బూటీ అయితే మనకి కంటిన్యూస్ ఉందనుకుంటా. ఓపెన్ చేసి చూసేద్దాం ఒకసారి. చాలా బాగుందండి శారీ. పళ్ళు కూడా చాలా బాగుంది. చిన్న పళ్ళు ఇచ్చారు, బట్ బ్యూటిఫుల్ టెజల్స్ అయితే ఇచ్చారు మరి దీనికి. ఇలాగ వచ్చింది. మనకి వాటర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు అదే కలర్లో వచ్చింది. పళ్ళు కూడా మనకి ఇలా లేస్ వర్క్ ఒకటి వచ్చింది, మా డిజైనర్ వర్క్ అయితే ఇలాగ వచ్చింది. చిన్న లేస్తో ఇచ్చారు. శారీ బార్డర్ కలర్ వచ్చింది, సేమ్ అదే ప్యాటర్న్ ఇలాగ ఇచ్చారు. సీక్వెన్స్ ఇంకా చిన్న మిర్రర్, రియల్ మిర్రర్స్ ఇవి. మీ దగ్గర నేను చూపిస్తాను, అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. థ్రెడ్ వర్క్, బీడ్స్ ఇంకా మిర్రర్ వర్క్. చాలా బాగుంది కదా శారీ. ఇంకా విత్ బ్యూటిఫుల్ టెజల్స్ మాట. శారీ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్. చిన్న బూటీ అండి, చాలా చిన్న బూటీ, చాలా బాగుంది. శారీ మొత్తం ఇది. బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు ఇంకా బోర్డర్ ఏ కలర్ లో వచ్చిందో అలాగే వచ్చింది అనమాట. ఇది కూడా చిన్న బూటీ అండి, చాలా బాగుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే అదిరిపోద్ది, అవసరంగా ఉంటుంది. చాలా బాగుంది. బ్లౌజ్ బిట్ మనకి 1 మీటర్ లేదు, ఓకే 1 మీటర్ ఉంది. ఒక 90 సెంటీమీటర్స్ ఉంటుందండి. 90 సెంటీమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది అనమాట శారీకి. ఇదే మనకి ఏంటంటే ఈ గ్యాప్ బార్డర్ లో వర్క్ వచ్చింది కదా ఇలాగా ఈ గ్యాప్ బార్డర్ కి లేస్ వర్క్ వచ్చింది. ఇలాగా ఈ లేస్ ఏంటంటే మనకి కుర్చీల వరకే వస్తుందండి. మొత్తం శారీ కట్టు చింగు వైపు అయితే రాలేదు, కట్టు చింగు వరకు రాలేదు. ఇంతవరకు వచ్చింది. ఇలాగ వచ్చింది కదా. ఓకే, కట్టు చెంగులో కిందకి లేదు మాట, కింద కనబడదు మనకి. ఇంత పార్ట్ లేదండి. ఒక 1.5 మీటర్ అయితే ఈ లేస్ లేదు. కావాలంటే మనకి ఇలాంటి లేస్ మనకి అవైలబుల్ ఉంది మీషోలోనే, తీసుకుని వేసుకోవచ్చు. నాకు దొరికితే మాత్రం తప్పకుండా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు తీసుకుని ఇది కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ ముఖకు లేదండి, కింద వైపు బార్డర్కి ఇక్కడ నుంచి ఉంది, ఇంతవరకే ఉంది. ఇక్కడ నుంచి లేదు మాట. అంటే జస్ట్ మనకి కుర్చీలు స్టార్ట్ చేస్తాం కదా శారీకి, అక్కడ నుంచి అయితే లేదు మాట. లోపల వైపు దాని మీద ఇంకొక లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్కి అయితే మనకి లేస్ ఉంటుంది. ఇంకా బ్లౌజ్ కూడా లేదు. కావాలంటే సేమ్ మనకి ఫుల్ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కావాలంటే మీరు ఒక మనకైతే 9 మీటర్స్ దొరుకుతుంది. మరి వేస్ట్ అయిపోతుంది, మీరు దేనికైనా యూజ్ చేసుకోవాలి. లేస్ మనకి 9 మీటర్స్ అవైలబుల్ ఉంటుంది. ఒక మొత్తం బండల్ వస్తుంది అన్నమాట మీషోలోని. సేమ్ లేస్, సేమ్ ప్యాటర్న్ అవైలబుల్ చూసాను నేను. మీకు కావాల్సిన లింక్ అని పెట్టాను, లింక్ పెడతాను. ఇది మనకి నాకు తెలిసి ఒక 1.5 మీటర్ ఉంటుందండి. 1 మీటర్ 2 మీటర్స్ ఉందండి. 2 మీటర్స్కి లేదు. ఇంకా బ్లౌజ్ ఒక 1 మీటర్, 3 మీటర్స్ మాట. మొత్తం మిగతా మనకి ఒక 6 మీటర్స్ అయితే మరి వేస్ట్ అయిపోద్ది తీసుకుంటే. మీరు దేనికైనా యూజ్ చేసుకోవాలి. బట్ సేమ్ లేస్ మనకి మీషోలో అవైలబుల్గా ఉంది, ఎవరికైనా కాల్ తీసుకోండి. ఈ శారీకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. నార్మల్ మనకి ఇలా సిల్క్ శారీకి ఇది ఒక లేస్ ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి శారీ కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయింది, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది, చాలా బాగుందండి. ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంది. అంటే మనకి ఎల్లో కూడా ఏంటంటే కొంచెం గ్రీనిష్ ఎల్లో టైప్లో అయితే ఉందన్నమాట. ఇది మస్టర్డ్ ఎల్లో కాదండి, మస్టర్డ్ ఎల్లో కాదు, కొంచెం గ్రీన్ షేడ్ ఎల్లో. బాగుంది. ఈ బ్లౌజ్ కలర్కి శారీ కలర్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. కలర్స్ అయితే చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ ఎల్లోకి గ్రీన్ అదిరిపోయింది అనమాట. ఎవరికైనా కావాల్సిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్తుంటాను కదా, శారీస్ మీకు అవైలబుల్ అవుతుందండి. నేను చూపించిన కలర్సే స్టాక్ అవుట్ అయిపోద్ది. లాస్ట్ టైం కూడా సేమ్ అలాగైంది. మళ్ళీ స్టాకింగ్లోకి వచ్చింది. అది నేను మెసేజ్ పెట్టాను, ఎవరెవరు అడిగారో వాళ్ళందరూ మళ్ళీ మెసేజ్ పెట్టాను, మా రిటర్న్ మెసేజ్ పెట్టాను. చెక్ చేసి తీసుకోండి. శారీ బ్యాక్ సైడ్ లాగా ఉంది.
దగ్గర దగ్గర జెరీ మాట, అంటే మనకు చాలా చిన్న బుట్టి కదా, సో దగ్గర దగ్గర జెరీ వచ్చింది. బట్ బయటకు వచ్చినట్టు ఏమీ లేదండి, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది పై వైపుది బాగుంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి. మీరు ఈ లేస్ ఉంది కదా, మనకి పళ్ళు అవసరం లేదంటే ఈ ముక్క తీసేసి కింద పెట్టేసుకోండి, అదర్వైజ్ బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి. ఇంకోటి కొత్త కింద తీసుకోవాలంటే చిన్న ఐడియా మీకు ఇస్తున్నాను, యూజ్ చేసుకోండి. ఇంత మొక్కే మనకి లేదు, అది స్టార్టింగ్ కట్టు చింగు మొక్కలో లేదన్నమాట. సో మీరు ఇది తీసేసి లేస్ మనం ఇలా ఇప్పేసుకోవచ్చు, కుట్టు విప్పేసుకోవచ్చు. ఇలా విప్పేసి అక్కడ అటాచ్ చేసుకోండి. మనకి పళ్ళుకు అవసరం లేదులే అంటే అవసరం కూడా లేదు పళ్ళు, ఎందుకంటే కింద వైపు ఉంటుంది కాబట్టి టజల్స్ ఉంది కాబట్టి ఓకే, ఈ శారీకి ఇలా సరిపోతుంది. ఇది మన ఫస్ట్ శారీ. సెకండ్ శారీ చూసేద్దాం. కలెక్షన్లో సెకండ్ శారీ వచ్చినప్పటికీ ప్రెసెంట్ మంచి ట్రెండ్లో ఉందండి. సాఫ్ట్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ మాట. ఇది మనకి చూడడానికి అయితే చినాన్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది, బట్ ఇది సాఫ్ట్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ మాట. దీని మీదకి బార్డర్ వచ్చిందండి, వర్క్ ఎంత బాగుంది, అంత హ్యాండ్ వర్క్ చాలా బాగుంది. కొంచెం ఫ్యాన్సీ టైప్ కలెక్షన్ అనమాట ఇది. శారీ కలర్ కూడా చూసారా, మనకు కొంచెం ఇది డ్యూయల్ కలర్లో వస్తుంది, ఇలాగా కొంచెం గ్రీన్, కొంచెం బ్లూ, అలాగే కొంచెం గోల్డ్ కలర్లో ఉంది. అసలు యాక్చువల్గా అయితే నేను ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఎక్కువ ప్రిఫర్ చేయను, అది కొంచెం అంటే సీత్రూగా ఉంటుందని. బట్ ఇది చాలా చాలా బాగుందండి, సీత్రూ అయితే లేదు, చాలా బాగుంది. ఇలా పెడతాను చూడండి, కింద నా డ్రెస్ మీకు కొంచెం జస్ట్ అలా రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ అంతగా ఏం లేదు, చాలా బాగుంది శారీ అయితే. మంచి ఫ్యాబ్రిక్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఇలా మనకి స్కాలప్ బార్డర్ వచ్చిందండి. శారీ అంతాను మొత్తం 4 సైడ్స్ మాట, నాకు తెలిసి కట్టుచుంటే చూడలేదు, 3 సైడ్స్. పళ్ళు వైపు ఇది పళ్ళు మనకి ఇలా వచ్చింది, ఇలా స్కాలప్ బార్డర్ మొత్తం వర్క్ అండి, చిన్న బీడ్స్, అలాగే ఇలా స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్. మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట. అంటే కొంతమంది మనకి కమెంట్ చేశారు పార్టీవేర్ కలెక్షన్ తీసుకురండి అని, సో పార్టీవేర్ కలెక్షన్ అయితే కలిపి అనమాట. చాలా బాగుంది, తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అండి కమెంట్ చేసిన వాళ్ళకైతే. శారీ కలర్ కూడా అదిరిపోయింది. ఇంకా టోటల్ మనకి 7 to 8 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ కలర్ అయితే కొంచెం యూనిక్గా ఉంది, చాలా బాగుంది. కొంచెం గ్రీనిష్ షేడ్, కొంచెం బ్లూయిష్ షేడ్ అలాగ ఉందనమాట. శారీ అంతా కూడా ఇలా వర్క్ ఉంది, చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ విత్ ఇలాగా కుందన్స్, ఇంకా బీడ్స్ మాట. ఈ శారీ వర్క్ ఏంటంటే పళ్ళుకి, అలాగే బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి వస్తుంది కదా కుర్చీల వరకు, అంతవరకు అయితే ఉన్నది. ఇంకా కింద నీ వర్క్ ఉందండి, మొత్తం లేదు మనకి, ఇలా నీ వర్క్ అయితే ఉంది. కింద వైపు అయితే ఇదంతా లేదు మాట, నీ వర్క్ ఉంది, లాస్ట్ వరకు ఉంది శారీకి. మనం లాస్ట్కి వచ్చాం, ఫ్రంట్ ఇలా ఉంటుంది కదా, జస్ట్ మనం దోపుకుంటాం కదా, ఈ ఒక్క మొక్క లేదు, మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇది ఈ బిట్ లేదన్నమాట, ఇంతవరకు అయితే మొత్తం మనకి వర్క్ వచ్చింది, ఇలా మొత్తం వర్క్ వచ్చింది. చాలా బాగుందండి, సాఫ్ట్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, మంచి షైనీగా ఉంది. నైట్ టైం పార్టీస్కి అయితే అద్దరిపోద్ది అన్నమాట, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇది కొంచెం గ్రీన్ షేడ్ అలాగ వచ్చింది కదా, డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది కూడాను ఇది వచ్చింది అన్నమాట బ్లౌజ్. శారీ ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చింది. మనకి కావాల్సిన ఇలాంటి బ్లౌజ్ దాని టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైనా ఓకే, అంటే కొంచెం మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్లా ఉంటుంది అన్నమాట. ఈ రెండు శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. లేదు మనకి సేమ్ కలరే కావాలంటే లేదో టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఇంత వర్క్ ఉంది కదండి, అసలు ఈ వర్క్ చేయించుకోవాలంటే బయట ఎంత పడుతుంది కదా. శారీ మనకి 1000 కిందకి వచ్చేస్తుందండి, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు, మేబీ 1100 అంత 108 వాట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది, సైడ్ని పెడతాను చూడండి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్ వచ్చిందన్నమాట, అదే ఫ్యాబ్రిక్ వచ్చింది. బ్లౌజ్కి స్కాలప్ బార్డర్ డిజైన్ వచ్చింది. 2 స్లీవ్స్కి సరిపోయినట్టు వచ్చిందండి, ఇది 2 స్లీవ్స్కి సరిపోయినట్టుగా వచ్చింది. ఎంత చబ్బీగా ఉన్నా సరిపోతుంది, 2 స్లీవ్స్కి ఈజీగా సరిపోద్ది. ఇంకా స్లీవ్ అంతా కూడా మనకి మొత్తం బాడీ పార్ట్ కూడా ఇలా వచ్చింది, సేమ్ శారీలో వచ్చిన బుట్టి డిజైన్ వచ్చింది అట్లాగా. బాగుందండి, మిస్ చేసుకోకండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ప్రైస్ కూడా చాలా చాలా బాగుంది. పార్టీ వేర్ కలెక్షన్ ఈ శారీ అయితే నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. కలర్ చాలా బాగుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కంటెంట్ ఇలాంటి సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా తీసుకుని, అదర్వైజ్ మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అంటారు కదా, అది తీసుకుని సేమ్ ఇలా మనకి అది కూడా డ్యూయల్ కలర్తో వస్తుంది, అదైనా తీసుకుని పేరప్ చేసుకుంటే బాగానే ఉంటుంది. మంచి బూట్ నెక్ తోటి అలాగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. లేదు మనకి కాంట్రాస్ట్ కలర్ కావాలంటే ఇలాగైనా పేరప్ చేసుకోవచ్చు. శారీ ఇది ఫ్రంట్ సైడ్ కదా, మనకి డ్యూయల్ షేడ్ కొంచెం గోల్డ్ షేడ్ అలా కనబడుతుంది కాబట్టి మీరు బ్యాక్ సైడ్ చూడండి, ఇది మనకి ఎగ్జాక్ట్ కలర్ అనమాట. కొంచెం బ్లూ షేడ్, ఇది కొంచెం బ్లూ షేడ్లో ఉంది. సో బ్లౌజ్ గ్రీన్ వచ్చింది, ఇలాంటి బ్లూ షేడ్ వచ్చి ఉంటే బాగున్నాను, లేకపోతే అదర్ ఫ్యాబ్రిక్ అని తీసుకుని స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు మనకి కాంట్రాస్ట్ కలర్ ఓకే కావాలి, బ్రైట్ లుక్ ఉండాలి శారీ కట్టుకున్నప్పుడు అనుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను చెప్పినట్టు లైట్ షేడ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. శారీ అయితే అద్దరి మీద వస్తాం బట్ చాలా చాలా బాగుంది. ఇలా చాలా కలర్స్ ఉంది, బట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది, నాకు పర్సనల్గా చాలా నచ్చింది ఈ కలర్ అయితే.
నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఫస్ట్ 2 శారీస్ అయితే మన వ్యూవర్స్ రిక్వెస్ట్ ప్రకారంగా 2 ఫ్యాన్సీ శారీస్ షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఇప్పుడు మన బ్లాగ్లో మనం షేర్ చేసుకున్న పట్టు టైప్ శారీ అండి. ఇది బ్లాక్ కదండి, డార్క్ నేవీ బ్లూ మాట, చాలా బాగుంది. మంచి గ్యాప్ బార్డర్తో జెరీ వచ్చిందన్నమాట. చెక్స్ కూడా చిన్న చిన్న చెక్స్ అండి. అసలు చెక్ శారీస్ అంటే ఇష్టం లేని ఎవరుంటారు చెప్పండి. ఈ మధ్య నేను చాలా చెక్ శారీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. చెక్ శారీకి చిన్న బ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ చెక్ శారీస్ ఉన్నది అన్నది ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి. మీకు ఐడియా ఉన్న దాని గురించి, చెక్ శారీస్ ఎన్ని టైప్స్ ఉన్నది మన ఇండియాలో ఉన్నది మీకు కమెంట్ చేస్తే నేను చిన్న రీల్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. మంచి నేవీ బ్లూ ఇంకా లైట్ గోల్డ్ షేడ్లో జెరీ మాట. ఇదంతా మనకి 2 వైపున గ్యాప్ బార్డర్ వచ్చింది. గ్యాప్ బార్డర్ కూడా ప్లెయిన్ కాదండి, ఇలాగ వచ్చింది మాట, చిన్న స్ట్రైప్స్ లాగా. అంటే శారీ అంతా మనకి చెక్స్ వచ్చి మళ్ళీ బార్డర్ చిన్న స్ట్రైప్స్ లాగా అయితే వచ్చింది. శారీ అంతా ఈ బూటీ వచ్చింది, చాలా బాగుంది. ఇది కాటన్ కాదు, సిల్క్ ఫ్యాబ్రిక్. ఓపెన్ చేసి చూపిస్తా. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూడడానికి అయితే మనకి కొంచెం కాటన్ శారీ లాగే ఉంది కదా. ఈ శారీ మనకి బెనారసి చెక్స్ బుట్టి శారీ అండి. శారీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, ప్రైస్ అంత తక్కువ ప్రైస్ మాట. తప్పకుండా మీరు ప్రైస్ చెప్పాక ఇంత తక్కువ ప్రైస్ అంటారు. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. బట్ ఈ నేవీ బ్లూకి ఈ జెరీ చూసారా, లైట్ షేడ్ గోల్డెన్ జెరీ మాట. కాంబినేషన్ అద్దరిపి నేను తీసుకున్నాను, చాలా బాగుంది. తప్పకుండా మీకు నచ్చుతుందండి. శారీ ఏంటంటే మనం ఏ సీజన్లో అయినా క్యారీ చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం కాటన్ టైపే వస్తుంది, బట్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. ఏంటంటారంటే కాటన్ సిల్క్ అంటారు కదా, ఆ టైప్ వచ్చింది మాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి 2 వైపు ఇలా బార్డర్స్ వచ్చింది. ఇంకా శారీ అంతా బుట్టి. పళ్ళు, శారీకి పళ్ళు ఇలా వచ్చిందండి. చాలా గ్రాండ్గా ఉంది. అసలు ఈ ప్రైస్కి శారీ నాకు కొంచెం డౌట్ వచ్చిందన్నమాట. అసలు నిజంగా నేను తప్పుగా పొరపాటుగా చూసానేమో అనుకుని చూసినప్పుడు 630 రూపీస్ అండి దీని ప్రైస్. ఇంత తక్కువ ప్రైస్కి ఈ క్వాలిటీ అంటే సూపర్ అసలు అవసరం అండి. చాలా బాగుంది, అద్దరిపోయింది. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట శారీ మొత్తం ఇలాగా. ఇది చూడండి మనకి కొంచెం కాటన్ టైపే అనిపిస్తుంది, బట్ కాటన్ కాదు. చాలా బాగుంది. శారీ అంతా ఇదే బుట్టి అండి, గ్యాప్ బార్డర్ వచ్చి శారీ అంతా సేమ్. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్ బుట్టి. చిన్న ఫ్లోరల్ బుట్టి, చిన్న ఫ్లవర్ లా వచ్చింది అన్నమాట, ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చినప్పటికి ప్లెయిన్ వచ్చిందండి. 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. సేమ్ మనకి శారీకి ఏ బార్డర్ వచ్చింది అదే బార్డర్ వచ్చింది. బట్ శారీ బార్డర్కి మనకి స్ట్రైప్స్ ఉంది కదా, ఇక్కడ అయితే స్ట్రైప్స్ లేదు. బట్ బోత్ సైడ్ అయితే వచ్చిందండి. స్లీవ్స్ కి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ కూడా ఇలాగా అటాచ్ చేసుకుని 2 బ్యాక్ బటన్స్ పెట్టుకుంటున్నారు కదా, బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో స్టిచ్ చేసుకుంటున్నారు. అలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. 2 పెద్ద బార్డర్స్ వచ్చింది కాబట్టి మీకు కొంచెం బ్లౌజ్ కూడా మోడర్న్ గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. శారీ అయితే అదిరిపోయిందండి. మంచి కలర్స్ ఇందులో అవైలబుల్ గా ఉంది. నేనైతే నేవీ బ్లూ తీసుకున్నాను. నేవీ బ్లూ తీసుకున్న కారణం చెప్పాను కదా, ఈ జెరీకి నేవీ బ్లూ అదిరిపోద్ది. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. చాలా బాగుందండి. ఎందుకు జెరీ బాగుంది అంటున్నానంటే, ఇది కొంచెం లైట్ షేడ్ గోల్డెన్ కలర్, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. రోజ్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చిందన్నమాట. నేవీ బ్లూకి రోజ్ గోల్డ్ జెరీ చాలా బాగుందండి శారీ అయితే. ఈ శారీస్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది, పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది, మనకి బాగుంటుంది. మనకంటే చిన్న వాళ్ళకి కూడా శారీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. శారీ కూడా ఏంటంటే చూడండి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ లా ఉంది, బట్ కాటన్ కాదు. శారీ బ్యాక్ సైడ్ చూసాను ఒకసారి, ఇలాగ వచ్చిందన్నమాట. బుటీస్ మనకి ఒక బుట్టిగా సంబంధం లేకుండా థ్రెడ్స్ ఎక్కడిదక్కడ కట్ చేశారన్నమాట. నీట్గా ఉంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్రంట్, చాలా బాగుందండి. 3 శారీస్ సింపుల్ చిన్న బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, బట్ మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అనుకుంటాను. మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలంటే ఒక్కొక్క శారీకి చాలా కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నది. మీరు ఏ కలర్ కంటే కలర్ తీసుకోండి. బట్ సేమ్ నేను చూపించిన కలర్సే మీరు తీసుకోవాలనుకుంటే వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటుంది. చాలా బాగుందండి కలెక్షన్, బ్యూటిఫుల్ కలెక్షన్. చిన్న బ్లాగ్, మినీ బ్లాగ్, బ్యూటిఫుల్ బ్లాగ్ కదా. నచ్చిందా కమెంట్ చేయండి. అన్ని శారీస్ కి లెంత్ బ్రెత్ అయితే చాలా బాగుందండి. వీలైతే నేను సైడ్ నా పిక్స్ పెడతాను, అదర్వైజ్ చిన్న షార్ట్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. వీటికి బ్లౌజెస్ నా దగ్గర మ్యాచింగ్ ఉంటే, లేకపోతే అయితే మీకు ఇప్పుడు తెలిసిందే కదా, నా దగ్గర ఉన్న బ్లౌజెస్ పేరప్ చేసుకుంటాను. అలా పేరప్ చేసుకుని చిన్న షార్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.